నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితురాలిని నేను. కాకపోతే 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆంగ్ల సంవత్సరాది రాబోతుంది అంటేనే చాలామంది ఉత్సుకతతో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంది? మన రాశి ఎలా ఉంది? మన వాసి ఎలా ఉంది? ఇలా తెలుసుకోవాలన్న కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మన తెలుగు సంవత్సరాది ఉగాది అయినప్పటికీ సంవత్సరం మారుతుంది అంటే ఖచ్చితంగా మన రాశులు ఎలా ఉన్నాయి? మన జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి దానికి సంబంధించి వివరించడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ వావిలాల దామోదర శర్మ గారు నాతో పాటు ఉన్నారు. మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు. ఆయన అడిగి ఈ సంవత్సరానికి సంబంధించి టోటల్గా సంవత్సరం మొత్తం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మరి వాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అందుబాటులో ఉంటారు, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీకు సంబంధించిన పరిహారాలు ప్రత్యేకంగా మీకే వివరించడం జరుగుతుంది. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఈ సంవత్సరం మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతోంది, ఈ విషయాలన్నీ వివరించండి. ముందుగా మేషరాశి. శ్రీమాత్రే నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రథమంగా హిట్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, అలానే అందరికీ కూడా, అలానే మా మేడం గారికి కూడా ప్రథమంగా 2025 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రథమంగా రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. అలానే ఈ 2025 సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో ముగించుకొని విశ్వావసనామ సంవత్సరానికి మనము వెళుతున్నటువంటి యొక్క సమయంలో విశ్వావసనామ సంవత్సరంలో కూడా చిన్న చితిక ఏమైనా ఉన్నా కూడా 12 రాసులలో ఉన్నటువంటి యొక్క వారందరూ కూడా సుఖ సంతోషాదులతో ఉండాలని ఫస్ట్ మనం కోరుకుంటూ, అసలు రాశి ఫలితాలు చెప్పేటువంటి యొక్క సమయంలో 25వ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా ప్రతి సంవత్సరం కూడా రాశి ఫలితాలు చెప్పాలి అంటే యుగాది అంటే యుగానికి ఆరంభమైనటువంటి యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క లగ్న కుండలి తీసుకొని ఆ గ్రహస్థితి అనుకూలతలో ఏ విధంగా ఉన్నదో, ఆ 12 రాసులలో ఉన్నటువంటి యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉన్నదో వివరించి చెప్పేది జ్యోతిషాస్త్రం. కానీ ఇప్పుడు ఈ 2025 సంవత్సరం అనేది ఏంటంటే దరిదాపు 31st నైట్ 12 గంటల 5 నిమిషములకు ఏ నక్షత్రము, ఏ లగ్నము, ఏ రాశిలో ఉన్నదో ఆ లగ్న కుండలలో ఉన్నటువంటి యొక్క గ్రహస్థితిని తీసుకొని మనము ఇప్పుడు ఇది చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు చెప్పేది కూడా అందరూ కూడా ప్రేక్షకులు, వీక్షకులు కూడా అందరూ కూడా గమనించవలసినటువంటిది ఏంటంటే, ఉగాది కదండి ఇప్పుడు ఎందుకు అని క్వశ్చన్ రావచ్చు. కాదు, 2025 సంవత్సరం ఒక శిశువు జన్మించినటువంటి ఒక సమయానికి ఏ విధమైనటువంటి యొక్క ప్లానెటరీ ఉంటుందో ఆ విధమైనటువంటి యొక్క ప్లానెటరీ కొరకు ఆ 2025 సంవత్సరంలో ఇది కొంచెం న్యూమరాలజికల్గా కూడా పనిచేస్తుంటుంది. ఆ రోజు ఉన్నటువంటి యొక్క గ్రహస్థితిని బట్టి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉన్నదో మనం తీసుకోవాలి. అంటే ప్రథమంగా ఏంటంటే ఫస్ట్ 31st నాడు రాత్రి ఉన్నటువంటిది ఏ లగ్నంలో ప్రారంభమైంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కన్యాలగ్నంలో ప్రారంభమైంది. కన్యాలగ్నంలో ప్రారంభమైంది. ధనస్సు రాశిలో చంద్రుడు, రవి చంద్రుల కలయికతో ఈ ధనస్సు రాశి యొక్క ప్రభావంతో కన్యాలగ్నంలో ప్రవేశకాలం అనేది జరిగింది 2025 సంవత్సరం. ఆ ప్రవేశకాలమైనటువంటి యొక్క సంవత్సరంలో ఎలా ఉంది అంటే, లగ్నంలో కేతు ఉన్నాడు, 3వ స్థానంలో బుధుడు ఉన్నాడు, 4వ స్థానంలో రవిచంద్రుడు ఉన్నారు, 5 లేదు 6వ స్థానంలో శని శుక్రుల యొక్క కలయిక ఉన్నది, 7వ స్థానంలో రాహు ఉన్నాడు, 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు, 11వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అంటే ఈ లగ్న కుండలి యొక్క ప్రభావంతో కనుక మనం తీసుకుంటే 2025 సంవత్సరంలో ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం టోటల్గా 2024 సంవత్సరంలో
హైదరాబాద్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ స్పెషల్లీ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైనటువంటి యొక్క లాభాలతో ఉండేటువంటి యొక్క వారందరూ కూడా చతికిన పడిపోయారు 2024 సంవత్సరంలో. కానీ 2025 సంవత్సరం ప్రారంభం నుంచి మొదలుకుంటే 11వ స్థానంలో భూమికి కారకుడైనటువంటి యొక్క కుజుడు ఏకాదశ స్థానంలో కర్కాటక లగ్నంలో అద్భుతమైనటువంటి యొక్క రీతిలో ఉన్నాడు. ఓవరాల్ ఇది చెప్పేది అదొకటి. రెండవది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో పాటు లగ్నంలో కేతు అంటే విద్యార్థులు ఎంత చదివినా కూడా నాకు వస్తలేదండి గురుగారు అంటారు చాలామంది. ఎంత చదివినా వస్తలేదండి, అబ్రాడ్ పోవడానికి నాకు విదేశీయాన యోగం ఉందా లేదని అడుగుతుంటారు. కాదు, కేతువు లగ్నంలో ఎప్పుడైతే ఉంటాడో కేతువు జ్ఞానానికి కారకుడు. ఆ కేతువు యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా చదువుతే అలా వస్తుంది. అంటే చదవకుండా రాదు, ప్రయత్నం చేసినటువంటి యొక్క ఎడల ప్రయత్నం అనేది సఫలీకృతం అవుతుంది. నెంబర్ 1. రెండవది. మూడవది ఏంటి అంటే 4వ స్థానంలో రవిచంద్రుడు. ఈ వృద్ధాశ్రమాశాలలో తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఉంచుతారు చూడండి, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సర చివర విశ్వావసనామ సంవత్సర ప్రారంభంలో ఆ రవిచంద్రుల యొక్క కలయికతోటి అబ్బా మా అమ్మా నాన్నని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో ఉంచాము, లేదు ఇంటికి తీసుకొని రావాలి అనేటువంటి యొక్క జ్ఞానోదయం అవుతుంది దాని యొక్క ప్రభావం. అలానే 6వ స్థానంలో శుక్రుడు శని. 6వ స్థానంలో శుక్రుడు శని అంటే ఎక్కువగా స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అందులో మీకు కూడా చాలా ఇంపార్టెన్స్ అన్నట్టు ఇక్కడ. అంటే శుక్రుడు ఎప్పుడు అంటే స్త్రీ కారకుడు. అంటే 6వ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేటువంటి యొక్క లక్షణం 2025 సంవత్సరంలో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రంగంలో స్త్రీలు రాణించేటువంటి యొక్క విధిలో ఉంటారని మనం చెప్పవచ్చు. ఇకపోతే 7వ స్థానంలో రాహువు. 7వ స్థాన కారకుడైనటువంటి యొక్క మీనలగ్నంలో గురుస్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో, రాహు అంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం, అంటే నేత్రాలకు కారకుడైనటువంటి యొక్క రాహు 7వ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో ఈ 2025 సంవత్సరంలో ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి యొక్క స్పర్ధలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయట. చిన్న చిత్తగా నిన్నటి వరకు ఉన్నటువంటి యొక్క వారు కూడా ఈ 2025 సంవత్సరం ప్రారంభమైనటువంటి యొక్క తక్షణం నుంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు అనేవి, ఇది నేను చెప్పేది ఒక్కరికి కాదండి, టోటల్ 12 రాసులకు వర్తించేటువంటి యొక్క విధిగా చెప్తున్నాను. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు. భాగ్యస్థానంలో వృషభ లగ్నంలో గురువు ఎప్పుడైతే ఉంటాడో ఓవరాల్గా దాని యొక్క ప్రభావంతో వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క విధిగా లాభాలతో ముందుకు వెళ్తారట గురువు యొక్క ప్రభావంతో. ఇకపోతే 11వ స్థానంలో కుజుడు. 11వ స్థానంలో కుజుని యొక్క ప్రభావంతో ఏంటంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, గోల్డ్ వ్యాపారస్తులు కానీ 2024 సంవత్సరంలో లాభాలు లేనటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క లాభాలందరికీ కూడా పొందుదురని, ఇది ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఏ విధంగా చెప్తామో ఈ 2025 సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నటువంటి యొక్క ప్లానెటరీ గ్రహస్థితిని బట్టి ఈ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయని మనం చెప్పవచ్చు. కాకపోతే 2025 సంవత్సరానికి 2024 సంవత్సరానికి తేడా ఏంది అంటే 24వ సంవత్సరంలో 9 గ్రహాలండి. 9 గ్రహాలలో ప్రధానమైనటువంటి యొక్క ఎక్కువ సమయాన్ని ఇచ్చేటువంటి యొక్క గ్రహం శని భగవానుడు. 2.5 సంవత్సరాలు ఉంటాడు శని. కానీ 24వ సంవత్సరంలో ఎక్కడ మారినటువంటి యొక్క దాఖలాలు లేవు. కానీ 25వ సంవత్సరంలో జనవరి 29 నాడు కుంభలగ్నం నుంచి మీన లగ్నానికి వెళ్తున్నాడు. అంటే 12 రాసులందరికీ మారిపోతాడు. శని భగవాను తర్వాత ఎవరుంటే రాహువు కేతువు. శని 2.5 సంవత్సరాలు అంటే రాహువు 18 మాసాలు ఉంటాడు, కేతువు 18 మాసాలు ఉంటాడు. ఆ శని దాని యొక్క ప్రభావంతో కూడా ఎప్పుడు అంటే 18/5/2025 అంటే మే 18 నాడు రాహువు మీనం నుంచేమో కుంభానికి వస్తున్నాడు, కేతువు కన్య నుంచేమో సింహలగ్నానికి వస్తున్నాడు. అంటే దీని యొక్క ప్రభావంతో ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుంచి మొదలుకుంటే మే 14 వరకు ఒక విధమైనటువంటి యొక్క స్థితి ఉంటుంది 12 రాశులకు. మే 14 నుంచి
మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఒక విధమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈ యొక్క గ్రహస్థితులను బట్టి కొన్ని వక్రగతి కూడా అతిచారంతో ముందుకు కూడా వెళ్ళేటువంటి ఒక గ్రహస్థితి కూడా ఉన్నది 2020 సంవత్సరంలో. మనం ముందు తెలుసుకుందాం. అందులో దీని యొక్క ప్రభావంతో మీరు అడిగినట్టు యొక్క విధంగా ఈ 2025 యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు. ఇక ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి 2025 సంవత్సరంలో చెప్పండి. 2025 సంవత్సరం మేషరాశి అడిగారు. 27 నక్షత్రాలలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం తీసుకుంటే మేషరాశి. మేషరాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నదంటే ఆదాయం అనేది 2 ఉంటుంది, వ్యయం అనేది 14 ఉంటుంది. 2 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉన్నది. రాజపూజ్యత 5 ఉన్నది, అవమానత 7 ఉన్నది. అంటే ఏ విధంగా చూసినా కూడా మేషరాశికి ఉన్నటువంటి యొక్క ప్రభావంతో కనుక తీసుకుంటే గోచార రీత్యా కొంచెం కష్టకాలంలో ఉన్నారని మనం ఏ విధంగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ మేషరాశికి మే 18వ తారీఖు వరకు రాహు అనేటువంటి యొక్క వాడు 12వ స్థానంలో నుంచి 11వ స్థానానికి వెళ్తున్నాడు. మే 18 తర్వాత గురువు వచ్చేసరికి 2వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 3వ స్థానానికి వెళ్తున్నాడు. శని భగవానుడు 11వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని 29 మార్చి నుంచి ఎల్లినాటి శని ప్రారంభమవుతున్నది వీరికి. కాబట్టి ఈ మేషరాశి వారందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే ప్రధానమైనటువంటి యొక్క విధంగా చెప్పినటువంటి యొక్క మార్చి 29వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఏ రంగాలలో ఉన్నటువంటి యొక్క వారికి ఉద్యోగం లేనటువంటి యొక్క వారికి ఉద్యోగ ప్రాప్తి లభించే సూచన మార్చి 29 వరకు. ఇంకా రెండవది ఏంటి అంటే విద్యార్థులు మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. వివాహం చేసుకున్నటువంటి యొక్క వారు ఎవరైనా ఉన్నటువంటి యొక్క వారికి వివాహ ప్రాప్తి. సంతాన విషయంలో ఏదైనా అవరోధాలు గనక ఉండి గనక సంతాన విషయంలో లేట్ అయినటువంటి యొక్క వారికి రాహు యొక్క ప్రభావంతో మే 28 నుంచి డిసెంబర్ 29 మధ్యలో సంతాన ప్రాప్తి. చిట్ ఫండ్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ వీరందరికీ కూడా మేషరాశికి ప్రారంభమైనటువంటి యొక్క సమయములో కనుక తీసుకున్నా కూడా శని భగవానుడు 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మార్చి 29వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యొక్క లాభాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. కానీ మేషరాశి వారందరూ చేయవలసినటువంటి ఏంటంటే వాక్కు విషయంలో అంటే నోటి దురుసు అంటే తొందరపడి మాట్లాడడం, వాక్కు విషయంలో గనక జాగ్రత్త గనక వహించినటువంటి యొక్క ఎడల అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఇకపోతే ఈ మేషరాశికి అందులో 3 నక్షత్రాలు వచ్చినాయి కాబట్టి అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు మేషరాశికి 6వ స్థానంలో యోగిస్తున్నాడు. 6వ స్థానంలో ఎప్పుడైతే కేతువు యోగిస్తాడో కొంచెం తెలివిగా గనక మాట్లాడి తెలివి గనక ప్రదర్శించి గనక కొంచెం ఆలోచించినటువంటి యొక్క ఎడల ఆర్థికమైనటువంటి యొక్క విషయాలలో 2025వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందుదురు. ఇకపోతే భరణి నక్షత్రం, భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే 11వ స్థానంలో శుక్రుని యొక్క ప్రభావం ఉన్నది. కాబట్టి భరణి నక్షత్రంలో ఎవరైనా జన్మించినటువంటి యొక్క వారు ప్రత్యేకించి స్త్రీలకు భరణి నక్షత్రంలో జన్మించినటువంటి యొక్క స్త్రీల విషయంలో కనుక వస్తే సాఫ్ట్వేర్ రంగం కానీ, బ్యాంక్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ ఏదైనా 2024వ సంవత్సరంలో నష్టాలు గనక ఉన్నటువంటి యొక్క ఎడల ఈ 25వ సంవత్సర ప్రారంభం నుంచి మొదలుకుంటే మే 18 వరకు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెలుదురు. ఇకపోతే మే 18 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 19 వరకు కొంతవరకు మళ్ళీ ఇబ్బందికరంగా ఉండను. అక్టోబర్ 18 నుంచి మొదలుకుంటే మళ్ళీ డిసెంబర్ 26 వరకు అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలతో ఆ 2 మాసాల ప్రాయంలో ఆర్థిక వృద్ధితో ముందుకు వెలుదురు మేషరాశి వారు. ఇకపోతే కృత్తికా నక్షత్రం, కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి. రవి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే 2025వ సంవత్సరం జనవరి 14 నుంచి మొదలుకుంటే
ఎందుకంటే మాస శివరాత్రి రవి సంక్రమణ దినం అనేది జనవరి 14 అంటే సంక్రాంతి మరుసటి రోజు నుంచి వీరికి గత 9 మాసాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారికి, ఉద్యోగం లేనటువంటి యొక్క వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా లభించే సూచన, ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే మే 14 నుంచి కృత్తికా నక్షత్రం వారు ఎవరైనా వివాహ ప్రయత్నం కనుక చేస్తున్నటువంటి యొక్క వారికి కనుక వారికి శుభకార్య నిర్వహణతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. కానీ ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏంటి అంటే ఎక్కువగా బ్యాంక్ రంగం కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి యొక్క వారికి చిన్న చిన్న స్వల్ప అవరోధాలు జరిగేటువంటి యొక్క సూచన. ఎందుకంటే రవి అష్టమ స్థానంలో ఉన్నటువంటి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంటుంది వాళ్ళకు. కాబట్టి దానికి సాధ్యమైనంత వరకు మేషరాశి వారు ఎప్పుడైనా కూడా ప్రతి ఆదివారం నాడు సూర్య భగవానుని గనక ప్రార్థించినటువంటి యొక్క ఎడల మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. అలానే ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి యొక్క రవి, అశ్విని నక్షత్రానికి అధిపతి అయినటువంటి యొక్క కేతువు, భరణి నక్షత్రానికి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు, ఈ 3 గ్రహాల కలయికతో గనక తీసుకున్నటువంటి యొక్కడలా మేషరాశి వారందరూ కూడా ప్రతి మంగళవారము, ప్రతి శనివారము, ఎందుకంటే శని 11వ స్థానం నుంచి వెళ్ళిపోయి ఎల్నాటి శని ప్రారంభమవుతున్నది. రాహు యొక్క ప్రభావం కనుక తీసుకుంటే 12 నుంచి 11కు వస్తున్నాడు. కేతు ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే 5వ స్థానానికి వస్తున్నాడు. అంటే వీటన్నిటి యొక్క ప్రభావం కనుక తీసుకున్నటువంటి యొక్కడలా ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని కానీ శని భగవానుని కనుక ఆరాధించినటువంటి యొక్కడలా ఎలాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళను. అలానే సాధ్యమైనంత వరకు ఈ 2025వ సంవత్సరంలో మేషరాశి వారు ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో, శనివారంతో కూడుకున్నటువంటి యొక్క త్రయోదశి ఎప్పుడైతే వస్తున్నదో ఆ శని త్రయోదశి నాడు శని భగవానుని గనక తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో కూడుకొని కనుక ఎప్పుడైతే అభిషేకం చేస్తారో దాని యొక్క ప్రభావంతో మేషరాశి వారందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెళుదురు. ఇకపోతే మిగిలినటువంటిది ఏంటంటే రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందంటే పాలిటిక్స్లో ఉన్నటువంటి యొక్క మేషరాశి వారందరికీ కూడా కొంతవరకు చాలా గడ్డు కాలంతో ఉంటుంది. ఎందుకంటే మాట్లాడేటువంటి యొక్క స్థలంలో దూకుడు తగ్గించి కొంచెం తొందరపాటు లేకుండా ఆలస్యంగా ఆలోచించి కనుక ముందుకు కనుక వెళ్ళినటువంటి యొక్క మేషరాశి వారందరికీ కూడా మంచి ఫలితాలతో 2025వ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం మధ్యలో విశ్వావసనామ సంవత్సర ప్రారంభం నుంచి కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచనగా ఈ మేషరాశి వారందరూ కూడా ఉందని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు. మేషరాశికి సంబంధించిన ఫలితాలు 2025వ సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. ఉగాది పంచాంగం ఇంకా పూర్తి వివరణ, పంచాంగం వచ్చిన తర్వాత ఇంకా పూర్తి వివరణ మళ్ళీ దామోదర శర్మ గారితో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీకు సంబంధించిన జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. మీకు సంబంధించిన పరిహారాలు ఏవైనా ఉంటే కనుక చెప్పడం జరుగుతుంది మేషరాశి వారికి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.